హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే బీరకాయతోని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో మంచి టేస్టీతో హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. బీరకాయ పప్పు, బీరకాయ ఫ్రై లాంటివి కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అన్నం చపాతీలోకి అయితే టేస్ట్ అదిరిపోతుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలను ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి. చూడండి, లేత బీరకాయలు తీసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం బీరకాయ కర్రీలోకి చేసినట్టుగా పీలప్ చేసుకుంటే రుచి అంతగా బాగుండదు, కాబట్టి ఇలా లైట్గా పైన పీలప్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా నారను తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేవి మీడియం సైజ్ కట్ చేసుకున్నా సరిపోతుందండి, బాగా చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను తీసుకుంటున్నాను. ఆయిల్ మట్టుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పిరికెడు పల్లీలను వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును తీసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం దోరగా ఫ్రై చేయాలి. ఈ 3 వేయడం వలన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ 3 వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది కాబట్టి మర్చిపోకుండా వేసేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తొడిమెలు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిని మూత పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం దూరగా ఫ్రై కావాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఇందులోకి వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2-3 రెమ్మల చింతపండు వేసుకొని ఒకసారి కడిగి పక్కకు పెట్టుకోవాలి. నానిపోతుంది కాబట్టి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం మనం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మట్టుకి లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరుండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత బీరకాయలో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అవి పూర్తిగా ఉడికిపోతుంది కదా. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. పసుపు మాత్రం కన్ఫామ్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పసుపు మట్టుకి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ను లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీరను కొంచెం ఎక్కువగానే తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో కొత్తిమీర అనేది ఆ మిశ్రమంలో బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 20 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి మాత్రం ఎక్కువగా ఉండాలండి, అలా అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీనిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. మనం ఇందులోకి పప్పులు యూజ్ చేసాం కాబట్టి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది కచ్చా పచ్చగా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకోవాలి. చింతపండు రెమ్మలు వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, నోటికి పుల్లగా తగులుతుంది. సో రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే రోటి పచ్చడిలాగా టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా లేదు కదా, సో ఇలా బరకగా ఫ్రై చేసుకోవాలి. మనకు అక్కడక్కడ బీరకాయ పీసెస్ అనేది తగులుతేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరింత రుచి కోసం దీనిని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ మట్టుకి హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ
మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ పోపులోకి వేసుకొని ఒకసారి పోపు అనేది పూర్తిగా పచ్చడికి పట్టేలా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, మనకు రుచికరమైన బీరకాయ పచ్చడి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.